కుల వివక్ష చివరికి చర్చిల్లో కూడా ప్రవేశించిందా అంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే అవునని సమాధానం వస్తుందండి. రాజ్యాంగం రాకముందు ఓసీ బీసీ ఎస్టీ వీళ్ళకి ఆలయ ప్రవేశం నిషేధం లేదు. అంటే బళ్ళలోకి గుళ్ళోకి రానివ్వకపోవడం అనేది ఓసీల మీద బీసీల మీద లేదు. ఇక గిరిజనులు కొండల్లోనూ లేదా అడవుల్లోనూ ఉండేవారు కాబట్టి అందరూ ఒకే తెగలో అక్కడ బతికే కాబట్టి వాళ్ళు కూడా వివక్ష అంటే ఏంటో తెలియదు. అసలు వివక్ష అనుభవించిన వర్గం ఏదైనా ఉందంటే ఎస్సీ. అంటరాని తను ఊళ్ళోకి రానివ్వకపోవటం, మూతుకు ముంత ముడ్డుకు తాటకు, బళ్ళలోకి రానివ్వకపోవటం, గుళ్ళోకి రానివ్వకపోవటం. ఎందుకంటే అంబేద్కర్ గారు చదువుకున్నప్పుడు కూడా బయట ఉండి చదువుకున్నారు, మొన్న చదువుకున్నప్పుడు కూడా తీవ్రంగా వివక్ష ఎదుర్కొన్నారు. అంటే అది మొత్తం చెప్పలేదు కానీ అప్పుడు ఉన్న కొద్దిమంది పెత్తందారులు వీళ్ళు అంటరాని వీళ్ళు అసలు గుళ్ళోకి బళ్ళలోకి రానివ్వకుండా అన్నారు. అప్పుడు ఎవరైనా ఎస్సీ కాలనీలో డెలివరీ జరగాలంటే కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల చాలా మంది ప్రసవ సమయంలో చచ్చిపోయారటండి ఎస్సీ ఆడవాళ్ళు. దారుణమైన వివక్ష అనిపించే టైంలో క్రిస్టియానిటీ ఎంటర్ అయింది భారతదేశంలో. మిషనరీస్ ద్వారా, బ్రిటిష్ ద్వారా కాదు, మిషనరీస్ ఏం చేశారంటే వాళ్ళకి చదువు చెప్పారు, ఎస్సీలకి దగ్గర చేర్చుకున్నారు, వాళ్ళకి వైద్యం అందించారు. చదువు చెప్పడంతో పాటు ఆలయానికి రానివ్వట్లేదు కాబట్టి చర్చిలు కట్టి ఇదిగో ఈ చర్చిలో ప్రార్థన చేసుకోండి అంటే గుళ్ళోకి బళ్ళలోకి అలాగే వైద్యం అందించిన మొత్తం అప్పట్లో మొట్టమొదటగా క్రిస్టియానిటీ అందించిందండి. సో చాలా మంది ఎస్సీస్ లో నుంచి చాలా మంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయారు. ఈ క్రమంలో రాజ్యాంగం 1949 నవంబర్ 26న అంబేద్కర్ గారు రాసి అందజేసిన తర్వాత అప్పుడున్న పెద్దలు ఎస్సీలు అందరూ మతం మారిపోతున్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు అంబేద్కర్ గారు రాశారు కాబట్టి ఈ రిజర్వేషన్లు పొందాలంటే వీళ్ళ మతం మారకూడదు, ఏ మతంలోకి వెళ్ళకూడదు, ఓన్లీ హిందూగా ఉంటే తప్ప వీళ్ళకి రిజర్వేషన్లు వర్తించమని 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. చాలా మంది అంటున్నారు ఇప్పుడు రాజ్యాంగంలో ఉంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు ఇస్తారు? 1950లో ఇచ్చారు ఆర్డర్. అది మతం మారడానికి వీల్లేదు అని. ఎందుకు మారడానికి వీల్లేదు అంటే వీళ్ళే ఎక్కువ మారుతున్నారు, ఎందుకంటే వాళ్ళని ఆలయాల్లోకి రానివ్వలేదు కాబట్టి. అయితే రాను పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అంటే ఇప్పుడు ఈయన పేరు ఫ్రాన్సిస్ బాప్టిస్ట్ చర్చ్ కి ఏదో పొజిషన్ లో ఉన్నాడు. ఇతను ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు, ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ మెంబర్లు ఉన్నారో ఈ చర్చ్ లో షుడ్ నాట్ బి ఇన్ ది స్టాండింగ్ కమిటీ అంటే ఎస్సీలు ఎక్కడ నాయకత్వం చేయడానికి కుదరదని ఇచ్చాడట. ఓసీ నుంచి కన్వర్ట్ అయ్యాడట సార్. ఎస్సీలు అసలు ఉండడానికి వీల్లేదని ఇచ్చాడు. దే విల్ ఆల్సో నాట్ ప్రపోజ్ ఆర్ సెకండ్ ఏ క్యాండిడేట్ అంటే నువ్వు లీడర్ గా ఉండటమే కాదు పలానా వ్యక్తినైనా లీడర్ పెట్టండి అంటాను కూడా నీకు హక్కులేదని ఇచ్చాడటండి. ఇప్పుడు గతంలో దళితుడు కాబట్టి ఆలయంలోకి రానివ్వద్దు అన్నందుకే చాలా మంది ఆ రోజున చర్చిల్లోకి రావడం క్రిస్టియన్స్ గా మారడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో హిందువులందరికీ ఒక పవిత్ర పుణ్యస్థలం. అలాంటి అతిపెద్ద దేవస్థానంలో మా స్నేహితుడు ఎంఎస్ రాజు గారు అలాంటి ఒక పెద్ద దేవస్థానానికి ఎంఎస్ రాజు అనే ఒక దళితుడు బోర్డు మెంబర్ అయ్యాడు. ఇప్పుడు ఏ మతం అయితే మనల్ని దూరం పెడుతుంది అనుకున్నామో, ఏ మతం అయితే మా మీద వివక్ష చూపించింది, మమ్మల్ని ఆలయం రానివ్వలేదని చెప్పి మేము బాధపడ్డాము, ఆ మతంలో మార్పులు వస్తున్నాయి, ఆ మతంలోని పెద్దలు మారుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే క్రిస్టియన్ మతం అంటే అది ఎస్సీల మతం అంటారు చాలా మంది. ఈ రోజున ఎస్సీలు వెలివేయబడుతున్నారు, ఎస్సీలు చిన్న చూపు చూడబడుతున్నారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులైన భుజానికి ఎక్కించి తిరుగుతున్నాడు ఎస్సీ వాడిని, భుజం మీద ఎక్కించుకుని. క్రిస్టియానిటీలో కొంతమంది కొత్తగా ఇప్పుడు ఏం మొదలు పెట్టారంటే ఎస్సీలు మీరు దూరంగా ఉండండి. నిన్న డిస్కషన్ పిలిచారు, ఒక క్రిస్టియన్ల తరపున మాట్లాడే నాయకుడిగా పిలిచారు. కాబట్టి ఈ నాయకుడు ఏంటి, వాళ్ళు ఎస్సీ వాడు కదా, నువ్వు నాయకుడు ఎలాగవుతావు, నువ్వు సర్టిఫికేట్ ఏది, నీ సర్టిఫికేట్ అని క్వశ్చన్ చేసే స్థాయికి వెళ్ళిపోయారండి.